చర్చల కోసం పాకిస్తాన్ బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇరాన్ కు వార్నింగ్. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ చర్చల ప్రక్రియకు మార్గం సుగమమవుతుంది. ఇరాన్ తో చర్చలు జరిపేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ శుక్రవారం పాకిస్తాన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాన్ నిజాయితీతో చర్చలకు వస్తే స్నేహహస్తం అందించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ మోహపూరితంగా వ్యవహరించాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇస్లామాబాద్ కు బయలుదేరే ముందు జాయింట్ బేస్ ఆండ్రూస్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. చర్చల కోసం మేం ఎదురు చూస్తున్నాం. ఇవి సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినట్లుగా ఇరాన్ నిజాయితీతో చర్చలకు వస్తే మేం తప్పకుండా స్నేహహస్తం అందిస్తాం. అదే సమయంలో మాతో ఆటలు ఆడాలని చూస్తే మా చర్చల బృందం అంతా సుముఖంగా ఉండబోదని వాళ్ళు తెలుసుకోవాలి అని వ్యాన్స్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ నిర్దేశించిన స్పష్టమైన మార్గదర్శకాలతోనే తాము చర్చలకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న చర్చలు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వ్యాన్స్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను అధికారులు ఇంకా విడుదల చేయలేదు. గల్ఫ్ ప్రాంతాల్లో స్థిరత్వం, ఇంధన సరఫరా వంటి అంశాల కారణంగా ఈ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో తాజా ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.